జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపద. ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది, విచిత్రవంతమైంది, అమోఘమైంది. కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడైతే అందరికీ కూడా పుట్టిన తేదీ వివరాలు ఉంటున్నాయి. కానీ చాలామంది అడుగుతున్నటువంటి మాట, మా దైనందిన జీవితంలో పెద్దలు మాకు పేరు పెట్టారు కానీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి పెట్టలేదు, ప్రత్యేకించి పుట్టిన తేదీ వివరాలు ఏవి కూడా మాకు అందుబాటులో లేవు. 30-40 ఏళ్ళుగా చాలా కష్టపడుతున్నాం. జీవితంలోకి వృద్ధిలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు, అనుకున్నటువంటి విధంగా మా జీవితం ముందుకు సాగట్లేదు. దీనికి గల కారణం ఏంటి? ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఏ విధంగా జీవన గమనంలో ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచనలని మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాన్ని అనుసరించి మీ వ్యక్తిగతమైన జాతకం మీ దగ్గర లేకపోయినా, మీ జన్మ నక్షత్రం జన్మరాశి తెలియకపోయినప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఒకే వృత్తి, ఒకే ఉద్యోగం లేదా వివిధ వృత్తులు ఉద్యోగాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మీకు స్థిరత్వం రావట్లేదు, జీవితంలో ఎదగలేకపోతున్నారు, ఐడెంటిటీని సంపాదించలేకపోతున్నారు, మీకు రావలసినటువంటి గుర్తింపు పక్కన వాళ్ళకు వస్తుంది, వాళ్ళు జీవితంలో చాలా త్వరితగతిన స్థిరపడిపోతున్నారంటే కారణం మీ జాతకంలో రవి సరిగ్గా లేడు. రవి వ్యయస్థానంలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రవి అనేటువంటి గ్రహం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. పుట్టిన తేదీ వివరాలు తెలియదు, జన్మపత్రిక లేదు, కానీ మేము మాత్రం మీరు అన్నట్టుగానే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఏ పరిహారం చేస్తే మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన మీ అందరికీ కూడా ఉండొచ్చు. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు సూర్య భగవానుడు. ఈయన మనందరికీ ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవ స్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటాం. సూర్య భగవానుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే మనకున్నటువంటి పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైనటువంటి ఇతిహాసం లేదా పురాణ గాథని మనం తెలుసుకోవాలి. మనందరికి కూడా తెలుసు, శమంతకమణి. ఇది సూర్య భగవానుడు తన స్నేహితుడైనటువంటి సత్రాజిత్తుకి ఒక మణిని బహుకరించాడు. దాని పేరే శమంతకమణి. ఈ శమంతకమణి ఆరోగ్యాన్ని కాదు, భోగభాగ్యాలను కూడా కలిగించగలిగినది. ప్రత్యేకించి కృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి శంభుడు తనకున్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవటానికి విశేషంగా సూర్య భగవానుడినే ప్రార్థించారని కృష్ణ పరబ్రహ్మ కుమారుడైనటువంటి శంభుడు కూడా సూర్యుని ఉపాసన చేశాడన్న వృత్తాంతం మనందరికీ కూడా తెలుసు. జీవన గమనంలో ఒక్కసారిగా మన పరిస్థితులన్నీ సానుకూలవంతం అవ్వటానికి, మన జీవితంలో ఏర్పడుతున్నటువంటి విపత్తులు తొలగిపోవటానికి, ఆపదలు తొలగిపోవడానికి మీరు తప్పకుండా చేయవలసింది ఏంటో తెలుసా? సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి కెంపును గనక మీరు ధరించినట్టయితే, మీకు జన్మపత్రిక లేకుండా నామ నక్షత్రం మాత్రమే అందుబాటులో ఉండి మీ జాతక వివరాలు ఏవీ తెలియనప్పుడు, జీవితంలో స్థిరత్వం పొందట్లేదన్న భావన గనక మీకు కలిగి ఉంటే, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఏం చేయాలో పాలుపోవట్లేదన్నట్టు ఆలోచనలో మీరున్నట్టయితే, కుడి చేతి యొక్క ఉంగరపు వేడికి పంచలోహాలు అవ్వచ్చు, లేదా రాగిని ఎక్కువ ప్రమాణంలో ఉపయోగిస్తూ సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి కెంపును గనక మీరు ధరిస్తే మీ దైనందిన జీవితంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ రోజు నుండి మీ యొక్క జీవన గమనంలో, కెరియర్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన అంశాల్లో మీరు విస్తరించడంతో పాటు
స్థిరత్వం మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సూర్య భగవానుడి యొక్క ఆరాధన వెళ్ళవచ్చు, కెంపును ధరించడం వెళ్ళవచ్చు. కెంపును ధరించడం కూడా మాకు భారంగా ఉంది, విపరీతమైనటువంటి కష్టంలో మేము ఉన్నామని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి మరో ఉపాయం ఉంది. అదేంటో తెలుసా? రాగి సంబంధమైనటువంటి లోహం, రాగి ఒక లోహం. ఆ రాగితో తయారు చేయబడ్డటువంటి ఎటువంటి వస్తువునైనా మీతో పాటు ఉంచుకోండి, మీ శరీరాన్ని తాకేటువంటి విధంగా ఉంచండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, చాలు. మీ దైనందిన జీవితంలో తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలే కాదు, ఈ రోజు నుండే మీ జీవితంలో స్థిరత్వం, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. ఎంతో కాలంగా మానసికమైనటువంటి అశాంతితో ఉన్నటువంటి మీకు అన్నీ అనుకూలించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి.